పండు నీకోసం ఒకటి చేస్తా ఈరోజు. నా దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి. నువ్వు ఏ స్లిప్ తీసుకుంటే అది చేస్తా, ఓకేనా? ఏం వచ్చింది చెప్పి? పన్నీర్ బటర్ మసాలా. ఓకేనా, చేస్తా. ఓకే, డన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా డాడీ నా కోసం పన్నీర్ బటర్ మసాలా చేసిండు. ఎట్లా చేస్తాడో చూసాం. పన్నీర్ బటర్ మసాలా చేసే మసాలా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ధనియాలు, మిరాలు, ఇలాచి, లవంగ, కాజు మరియు ఎండుమిరపకాయలు. మన కడాయి వేడి కాగానే మనం చెప్పుకుని ఇందాక మసాలాలు అందులో వేసుకొని 1 minute వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇట్లా రోస్ట్ అయిపోయాక స్టవ్ బంద్ చేసి ఇది పక్కన పెట్టుకొని చల్లదాకా కొంచెం బటర్ వేసుకోవాలి. ఇప్పుడు బటర్ వేసిన దాంట్లో పన్నీర్ వేసుకోవాలండి. అంటే బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌనిష్గా వచ్చే విధానంగా ఫ్రై చేసుకొని సరిపోద్ది. ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కాక ఆనియన్ వేసుకొని తర్వాత టమాటో వేసుకొని ఆ తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా విడిపోయాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. దీన్ని రోస్ట్ చేసిన మసాలాలు సన్నగా పొడి పట్టుకోవాలి. ఇలా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కడాయిలో ఆనియన్, టమాటర్, కాజు, పచ్చిమిర్చి వేసాం కదా, అది కూడా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా పేస్ట్ చేసుకోవాలి. మస్తు ఉంటుంది. టూ స్పూన్స్ లాల్ మిర్చ్ పౌడర్. ఆల్రెడీ మనము పేస్ట్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి తగినంత ఉప్పు, లైట్గా, ఎక్కువ కూడా కాదు, లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలా. మీకు ఎంత లూజ్ కావాలో అంత యాడ్ చేసుకోవాలి వాటర్. లో ఫ్లేమ్లో ఒక 10 minutes ఇలా మూత పెట్టేసి వదిలేయాలి. ఇలా అయ్యాక పన్నీర్ వేసుకోవాలి. నేనైతే లైట్గా కలర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక టేబుల్ స్పూన్ పన్నీర్ బటర్ మసాలా యాడ్ చేయాలి. అండ్ బటర్ యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ క్రీమ్ యాడ్ చేసుకోండి లాస్ట్కి. ఆ తర్వాత కొంచెం ఏమంటారు దాన్ని, లాస్ట్కి లైట్గా కొత్తిమీర వేసుకుంటే పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఇట్లా చేసిండ్రండి. సంతోష్ టేస్ట్ వస్తుంది.